మన్యత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ఈరోజు రాజుగారితో ఉన్నాను హెర్బా వ్యాలీ ఫామ్లో. సో సమ్మర్ వచ్చేస్తుంది, అందరికీ కూడా మామిడికాయలు తినాలి, లేకపోతే ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటాం కదా. మరి మామిడి చెట్టు మామిడికాయలు మాత్రమే కాదు, చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఆయుర్వేదిక్ మెడిసిన్లు కూడా అందిస్తుంది. మరి అదేంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. మామిడి పళ్ళని ఎంత ఇష్టంగా తింటామో నిజంగా మీరు చెప్తేనే తెలుస్తుంది మామిడి చెట్టుకి అంత ఆయుర్వేదిక్ లక్షణాలు ఉన్నాయి. మొదట పిందుల దగ్గర నుంచి చూసుకుందామా. ఉడుకు పిందులు అంటారు. అంటే ఒక 1000-2000 కాయలు కాసింది అనుకోండి, అందులో ఒక 500-600 రాలిపోతాయి చిన్న వయసులో. అందరూ అశ్వగంధ లేకపోతే శిలాజిత్తు ఇలాగా అనేక రకాలైన ధాతువృద్ధికర ఔషధాల గురించి మాట్లాడతారమ్మా. ఈ మామిడి పిందులు ఇవి ఓకే, ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఈ చిన్నగా ఉన్నప్పుడు ఎండిపోతాయి కదమ్మా కింద రాలి. వీటిని కలెక్ట్ చేసుకుని కనుక పౌడర్ అయ్యేలాగా వేపించుకుని, అదే ఎండబెట్టుకుని దాన్ని పౌడర్ చేసుకుని పాలలో కలుపు తాగితే అశ్వగంధ ఎంత పని చేస్తుందో అంత ధాతువృద్ధి చేస్తుందమ్మా. ఇది లేహ్యాల్లో కూడా వాడుకోవచ్చు దీన్ని. శుద్ధి కూడా చేసే పని లేదు, అశ్వగంధాన్ని శుద్ధి చేయాలి. ఇవైతే డైరెక్ట్ ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ డైరెక్ట్ గా తినొచ్చు, పాలలో కలుపుకుని తినొచ్చు, తేనెలో కలుపుకుని తినొచ్చు, నెయ్యిలో కలుపుకుని తినొచ్చు. ఏ విధంగా తిన్నా కానీ అంత అద్భుతమైన బలం, అంటే శరీరానికి ధాతువృద్ధికర ఔషధంగా పనిచేస్తుంది. అశ్వగంధ అంటే చాలా వాటి మీద పనిచేస్తుంది అనుకోండి, వాతం మీద పనిచేస్తుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కానీ కాస్ట్ కంపేర్ చేస్తే ఇది అసలు లెస్ కాస్ట్, వేస్ట్ మెటీరియల్ కాదమ్మా. ఇది చెట్టు కింద రాలిపోయినాయి ఎవరో కాదంటారు. అవి ఎండిపోయినాయి ఏరుకుని వాటిని చూర్ణంగా చేసుకుని మనం ఆ విధంగా వాడుకుంటే ధాతువులు వృద్ధికి, అంటే ఇమ్యూనిటీ పెంచడానికి ఒక అద్భుతమైన గుణం ఈ మామిడి పిందెలు, ఉడుకు పిందెలు అంటారమ్మా దీన్ని. చెట్టు మీద నుంచి అట్లా అంతటా అవి రాలిపోయినాయి అనమాట. అటువంటి వాటిని ఎండబెట్టుకుని కనుక పౌడర్ చేసుకుంటే చాలా చక్కని అద్భుతమైన మెడిసిన్గా పనిచేస్తుంది స్ట్రెంగ్త్కి. నరాలు నీరసం ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ. ఇప్పుడు ఈ ఆకు ఉంది కదమ్మా, ఈ ఆకు ఉంది, ఆకుని ఏం చేస్తాం మనం, ఈ ఆకు కూడా అద్భుతమైన మెడిసిన్ అనమాట. దీన్ని ఏమీ లేదమ్మా, ఇలా సన్నగా చుట్ట కింద చుట్టుకుని, ఏ ఆకైనా పర్వాలేదు, ఇలా కొరికి దీంతో పడుతూ అనుకోండి, మీ పళ్ళకి బ్లీడింగ్ కానీ పస్ కానీ కదిలి పళ్ళు కానీ నార్మల్ సెట్ అయిపోతాయి. ఓహో, అలాగే ఇలాగ ఆకు దొరకలేదు, రాలిపోయినాయి, ముగ్గుపోయి కింద ఆకులు రాలిపోయినాయి. ఈ ఆకుల్ని మంచి ఆరోగ్యంగా ఉన్నాయమ్మా, బూజు ఏమీ లేని చూసి ఏరుకుని, అలాగే మన పెళ్ళిళ్ళకి తోరణాలు కడతాం, పెళ్ళి అయిపోయింది, ఆకులు తీసి కాల్చుకుంటే మసి అవుతుందమ్మా. ఆ మసితోటి పళ్ళు తోముకున్నా కూడా సేమ్ నేను ఇప్పుడు ఏ లక్షణాలు అయితే చెప్పానో, గమ్ము యొక్క బ్లీడింగు, గమ్ము యొక్క వాపు, అలాగే పసుపు పట్టడం, పళ్ళ సలుపులు అన్నీ తగ్గిపోతాయి. మామిడి ఆకు అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడు చెప్పలేదు రెండు కూడా మామిడి పిందులు. అలాగే ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి చేసుకుంటాం, ఆవకాయ. ఇవాళ మీరు ఏదైనా చూడండి, ఈవెన్ ఆయుర్వేదంలో కూడా ఒక మెడిసిన్ తయారు చేస్తే ప్రిజర్వేటివ్ వాడకపోతే దానికి పర్మిషన్ ఇవ్వరు. కానీ వేల సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి పచ్చళ్ళు మనం చేసుకుంటున్నాం, ఆవకాయ, మాగాయ, అనేక రకాలు. మరి అందులో ప్రిజర్వేటివ్ లేదు, 2 సంవత్సరాలైనా అలాగే నిల్వ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? కారం, ఉప్పే ప్రిజర్వేటివ్. అంటే మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళు అనేది ఆ సిస్టాన్ని బట్టి మనకు తెలుస్తుందమ్మా. అలాగే దీన్ని ఏం చేస్తారంటే చాలా చోట్ల తయారైపోయిన తర్వాత బంగినపిల్లికాయలు ఉంటాయి కదా, బేనిష్ అని అంటారు, అది ఎల్లో కలర్ వచ్చి ముగ్గడానికి సిద్ధమైనప్పుడు దాన్ని కోసమ్మ చెక్కేస్తారు, ముక్కలు కోసి పాకం పట్టి జాడీల్లో ఉంచుతారమ్మా. అన్సీజన్లో మ్యారేజ్ అయినప్పుడు మామిడి మొక్కగా దాన్ని వడ్డింటారు భోజనంలో. సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా నిల్వ ఉంటుందమ్మా. అలాగే అది అంటే మనం ఒక పిండి వంటగా, అంటే ఒక స్వీట్గా దాన్ని ఆ విధంగా వాడుకోవచ్చు. అలాగే మామిడి చెట్టు బార్క్ ఉంది కదండి, పైన బెరడు అంటాం మనం. ఈ బెరడుని డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవుతున్నాయి, హాస్పిటల్కి వెళ్ళాలి, నీరసించిపోతున్నాడు, వెంటనే ఆ బార్క్ తీయండి అమ్మా. శుభ్రంగా ఒక 2 అంగుళాల ముక్క తీసుకుని మెత్తగా నూరి మధ్యలో కలిపి తాగించండి. ఒక 3 గంటలకు 4 గంటలకు ఒక మోతాదుగా 2-3 మోతాదులు తగ్గించేవాడికి ఎంత భయంకరమైన డయేరియా అయినా సరే వెంటనే ఆగిపోతాయి మోషన్స్ అవడం. ఆ మనిషికి శక్తి కూడా వస్తుంది. అప్పుడు ఇంకా శక్తి కావాలనుకుంటే కొంచెం పంచదార,
కొంచెం సాల్ట్ మజ్జిగలో కలిపి కాస్త కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసి ఆ మజ్జిగ తాగిస్తే మళ్ళీ మినరల్స్ ఏదైతే డీహైడ్రేట్ అయిపోయిందో బాడీ శరీరంలో ఉన్న ఈ సాల్ట్లన్నీ కూడా లవణాలన్నీ బయటికి వెళ్ళిపోయి నీరసం వచ్చేస్తుంది కదండి, వాళ్ళకి చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా సమ్మరమ్మ బాగా గాల్పు బయట పనిచేయాలి, బయట పనిచేసాడు ఆ మనిషికి లవణాలు తగ్గిపోయి బాడీలో డీహైడ్రేట్ అయిపోయి గాల్పు దెబ్బ తిన్నాడు అంటాం కదా, పడిపోయాడు. అప్పుడు ఏం చేయాలంటే ఒక పచ్చి మామిడికాయ తీసుకుని మీరు పొయ్యిలో పెట్టి ఉడికించండి, దాన్ని కాల్చేయండి. కాల్చేసి దాన్ని తొక్క తీసేసి లోపల జ్యూస్ తీసమ్మ ఒళ్ళంతా రాసిస్తే వెంటనే లేచి కూర్చుంటాడు చనిపోయేవాడు కూడా. జ్యూస్ లా తీసుకోవడం కదా, దాన్ని రాయాలి. అలాగే దాన్ని జ్యూస్ లెక్క కూడా పంచదార కలిపి పట్టిక బెల్లం కానీ తీసుకుంటే ఇమీడియట్ గా బాడీలో ఏ అయితే మినరల్స్ తగ్గిపోవడం వల్ల అతను సృహ తప్పాడో ఆ మినరల్స్ అన్నీ మళ్ళీ ఫిలప్ అయిపోయి ఒక వారం రోజులు ఇవ్వాలమ్మ ఉదయం సాయంత్రం. అదే రోజు తగ్గిపోతుంది, మళ్ళీ యాక్టివ్ అయిపోతాడు. కానీ గాల్పు దెబ్బ అనేది ఎంత ప్రమాదం అంటే మనకు తెలియకుండా లోపల అనేక సెల్స్ బర్న్ అయిపోతాయమ్మ. అలాగే లవణాలు సడన్గా తగ్గిపోవడం వల్ల కిడ్నీ హార్ట్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అందుకేంటంటే ఒక వారం తీసుకుంటే కనుక ఇంకా ఆ మనిషికి తిరిగి ఉండదు. లేకపోతే గాలుపు దెబ్బ తిన్న వాళ్ళు రికవరీ అయ్యి 2-3 రోజులు అయిన తర్వాత సడన్గా చచ్చిపోతూ ఉంటారు. అటువంటి కేసులు కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఒక అమృతం ఈ పచ్చి మామిడికాయ. ఈ సమ్మర్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా ఎవరైనా సరే ఒక 50,000 బిల్ తో బయటకు వస్తారు. అలా కాకుండా మీరు ఈ పచ్చి మామిడికాయలు కొనుక్కుని ముందరే కాల్చుకుని దాన్ని పొయ్యి మీద దాని యొక్క జ్యూస్ తీసుకుని ఆ జ్యూస్లో మీరు కలుపుకుని సిరప్గా ఉడకబెట్టుకుని సీసాల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని సంవత్సరం అంతా ఉంటుందమ్మా. ఎప్పుడైతే మీకు లో బీపీ వచ్చిందో ఆ లో బీపీ వచ్చినప్పుడు కూడా అది తీసుకుంటే ఉప్పు పంచదార కలిపి కాసుకుని పెట్టుకుంటే అమ్మా అది 1 స్పూన్ 2 స్పూన్లో తింటే వెంటనే మీ బాడీలో ఉన్న లవణాలన్నీ రీఫిల్ అయిపోయి మీరు వెంటనే కోలుకుంటారు. అలాగే దాన్ని నిలవగా ఉంచుకోవడానికి కూడా సంవత్సరం అంతా తినాలన్నా కూడా అలా చేసుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే ఈ మామిడికాయ తినేసిన తర్వాత టెంక్ అంటాం, మనం గుట్టి అంటారు హిందీలో, దాన్ని బయట పాడేస్తాం. కానీ అది అద్భుతమైన ఆయుర్వేద మెడిసిన్. దాని లోపల పప్పు ఉంది కదా, ఆ పప్పు కనుక తీసుకుని మనం దాన్ని చూర్ణంగా చేసుకుని పంచదార కలుపుకుని తింటే కనుక 1 స్పూన్ 2 స్పూన్లో మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, డయేరియా, పొట్టలో ఉన్న అనేక రకాల క్రిములు అంటే అమీబియాసిస్ కానీ ఐబిఎస్కి సంబంధించిన క్రిములు, ఐబిఎస్ ఉన్న ఫ్యామిలీలో ఈ విధమైన ఆహారం మీకు కొన్ని రోజులు తీసుకుంటే మిగిలిన వాళ్ళకి ఐబిఎస్ రాకుండా ఐబిఎస్ ఉన్న వాళ్ళకి కూడా ఆ క్రిములు చచ్చిపోవడం వల్ల చాలా వరకు రిలీఫ్ కనపడుతుందమ్మా. పూర్తిగా తగ్గిపోదు కానీ రిలీఫ్ వస్తుంది. ఆ మామిడి జీడిలో B12 చాలా హైయెస్ట్ ఉంటుందమ్మా. ఇప్పుడు అందరికీ కూడా B12 డెఫిషియన్సీ. మామిడి జీడి వేసవికాలం మీరు తిన్న జీడి పాడేయద్దు. అవన్నీ చక్కగా కడిగేసి ఎండబెట్టుకోండి, కొట్టేసుకోండి. లేకపోతే పచ్చిదే కొట్టేసుకుని దాంట్లో ఏ జీడి అయితే ఉందో తిన్న తర్వాత పచ్చి ట్యాంక్ ఉంటుంది కదమ్మా, దాన్ని కడిగేయండి. కడగపోతే ఏముందంటే ఇంకా రసం ఏమైనా ఉండిపోతే పురుగులు ఈగలు అవన్నీ పడతాయి. శుభ్రంగా నీళ్ళలో కడిగేసి ఎండలో పెట్టుకోండి. లేదు నీళ్ళలో కడిగేసి అప్పుడే కట్ చేసేసి ఆ లోపల పప్పు తీసుకుని దాన్ని ఎండబెట్టుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. దాన్ని చూర్ణం చేసుకోండి, దాన్ని ఒక డబ్బాలో పోసి ఉంచుకోండి. లేకపోతే పుచ్చిపోతుందమ్మా, పురుగులు పట్టేస్తాయి వెంటనే. నేను గత వీడియోలో చెప్పాను కదా, ఎందులో ఏ మెడిసినల్ వాల్యూ ఉందో మనకంటే పురుగుకి ఎక్కువ తెలుసు కాబట్టి అది తొందరగా దాన్ని తినేస్తుంది. అందుకు అది పౌడర్ చేసుకుని మీరు గాజు సీసాలో పెట్టి నిలవ పెట్టుకుని B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు చక్కగా రోజు ఒక 1/2 స్పూను నీళ్ళలో కానీ పాలలో కానీ కలుపుకుని తాగిస్తే B12 అనేది రీఫిల్ అయిపోతుందమ్మా. అంత చక్కగా ఈ మామిడి చెట్టు అనేక ఉపయోగాలు అనమాట. దంత దావనం కానించి అలాగే నోరు దుర్వాసన ఉంది మీకు, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. ఒక మామిడి పుల్ల తీసుకోండి, రోజు ఉదయం దాన్ని చక్కగా నవిలి పళ్ళు తోముకోండి. 1 వారం తోముకునేసరికి మీ నోటి దుర్వాసన, మీ పళ్ళకున్న క్రిములన్నీ చనిపోతాయమ్మా. చనిపోయి చక్కగా మీకు పళ్ళు మెరుస్తూనే ఉంటాయి, ప్లస్ నోటి దుర్వాసన అనేది తగ్గిపోతుంది. బార్క్ ఉంది కదమ్మా, దీనికి ఇక్కడ కట్ చేసామనుకోండి ఒక జిగురు లాంటిది వస్తుంది. దానికి ఆ జిగురుని తీసి జాగ్రత్తగా పెట్టుకుని దాన్ని నీళ్ళలో కలిపి పాదాలు అరిచేతులు పగిలిపోతూ ఉంటాయి. చాలా మందికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. క్రాక్ క్రీమ్ అని పెద్ద పబ్లిసిటీ చేస్తూ ఉంటారు, అది అక్కర్లేదమ్మా. ఈ జిగురు రాసుకుని కాస్త కాపడం పెడితే మీ పాదాలు తామర పువ్వు అంత నున్నగా అయిపోతాయి. ఈ సౌందర్య సాధనాలకి ఒక అద్భుతమైన ఉపయోగం
ఆ మామిడి జిగురు. ఓకే. ఇన్ని రకాలైన ఉపయోగాలు మామిడి చెట్టుకు ఉన్నాయమ్మా. మనం ఏమనుకుంటామంటే మామిడి చెట్టు అంటే ఏదో మామిడి పండు తింటున్నాం, అవును, ఆ మామిడి టెంక తింటున్నాం ఇలా అనుకుంటాం. మామిడి పండు ఒక్కటి తినే చాలా హ్యాపీ అయిపోతాం మామిడి సమ్మర్ సీజన్ లో. అవునమ్మా. కానీ ఇన్ని ఉపయోగించుకుంటే అని ఇన్ని రకాలుగా సమ్మర్లో గాలిదుమ్ములు వచ్చి రాలిపోయినవి ఉంటాయి కదమ్మా, అప్పుడు చెక్కేసి ఏం చేసేవారంటే ముక్కలు కోసేసి ఉప్పు నీళ్ళలో కానీ ఉప్పు జిమ్మేసి కానీ ఎండబెట్టేవారు. ఉప్పు ముక్కలు అంటారు. సమ్మర్లో ఏం చేసేవాళ్ళం అంటే పొలం వెళ్ళినప్పుడు అవి జేబులో వేసుకుని ఒక ముక్క బొగ్గన పెట్టుకుంటే ఉప్పుగా పొలపొలగా ఎంత బాగుంటుందంటే, ప్లస్ ఎంత ఎండలో మీరు తిరిగినా కూడా మీ బాడీలో మినరల్ డెఫిషియన్సీ అనేది రాకుండా మీ స్కిన్ను కానీ మీ బాడీని కానీ పొట్టను కానీ కాపాడి రుచికి రుచి ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం పొలపొలగా ఉప్పు కానీ, ప్లస్ అనేక రకాల ఉపయోగాలమ్మా. ఓకే. ఒక్క మామిడి చెట్లో ఎన్ని ఉపయోగాలు! టీత్కి ఉపయోగపడుతుంది, క్రాక్స్కి ఉపయోగపడుతుంది, జీడి మామిళ్ళు B12 డెఫిషియన్సీకి ఉపయోగపడుతుంది. కానీ అది చెప్పే వాళ్ళు ఉండాలన్నమాట. ఇప్పటి వరకు ఇట్లా రాలిపోయిన మామిడి పిందెలతో ఇలా చేసుకోవచ్చు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో మనకి కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం కూడా అలా చేసుకుంటాము. అండ్ ఇలాంటి చాలా ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న విషయాలు మీకు అందించే ప్రయత్నం రాజుగారితో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.